హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయతో వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బెండకాయ వెల్లుల్లి కారం అస్సలు జిగురు లేకుండా అన్నంలో ఈజీగా కలిసేటట్టుగా ప్రిపేర్ చేస్తున్నానండి. నేను చెప్పిన విధంగా బెండకాయ ఫ్రై చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. రసం, సాంబార్, పప్పుచారు చేసుకునేటప్పుడు ఇలా ఒక్కసారి బెండకాయ ఫ్రై చేశారంటే నంచుకుని తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా బెండకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ 1/2 కిలో వరకు బెండకాయలు తీసుకున్నాను. వీటిని నీట్ గా కడిగిన తర్వాత క్లాత్ తో తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకున్న బెండకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి. బెండకాయలు తడి లేకుండా తుడుచుకుని కట్ చేసుకోవడం వల్ల ఫ్రై చేసుకునేటప్పుడు జిగురు లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకుందాము. బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టడం కానీ లేదా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయడం కానీ చేసామంటే జిగురు వచ్చేస్తుంది. బెండకాయ ముక్కలు వేగేలోపు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 5 లేదా 6 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఒక 10 వరకు వేసుకుందాము. మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 3 లేదా 4 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు ముందుగా వేసి గ్రైండ్ చేసామంటే తడి రావడం వల్ల నలగదు. చూస్తారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేగాయో లేదో చూద్దాము. చూసారు కదండి, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుందాము. ఫ్రెష్గా ఉన్న కొద్దిగా కరివేపాకు. పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకుందాము. టేస్ట్కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. బెండకాయ ముక్కలు వేయించుకునే టైంలో సాల్ట్ అనేది ముందుగా వేయకూడదు, ఈ టైంలో వేసుకోవాలి. ముందుగా వేస్తే కనుక జిగురు వచ్చేస్తాయండి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకుందాము. బెండకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసేసుకుందాము. వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలకి చక్కగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. పెద్దగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే బెండకాయ ముక్కల్ని చక్కగా వేయించుకున్నాము. చూసారు కదండి, జిగురు లేకుండా గుమగుమలాడే టేస్టీ బెండకాయ వెల్లుల్లి కారం అయితే చక్కగా రెడీ చేసేసుకున్నాము. రైస్ తోటైనా రోటీ పుల్కా తోటైనా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ బెండకాయ వెల్లుల్లి కారాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.